సోషలాజికల్ థియరీస్లో యూనిట్ నెంబర్ 7 నుంచి ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ మ్యాక్స్ వెబర్స్ వర్క్ గురించి తెలుసుకున్నాం. మనం ఇంతకుముందు ఎమిలీ డుర్కheim, కార్ల్ మార్క్స్ వీళ్ళందరి గురించి కూడా మనం చెప్పుకున్నాం. అలానే ఈరోజు మనము మార్క్స్ వెబర్ గురించి తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ మనం మార్క్స్ వెబర్ని తెలుసుకోవాలని ముందు ఇతని యొక్క జీవిత విశేషాలను కూడా మనం పరిపూర్ణంగా తెలుసుకుంటే చాలా బాగుంటుందని చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం ముందు మార్క్స్ వెబర్ ముందున్న శాస్త్రజ్ఞులు ఏం చేశారనేది చెప్పుకుంటే, డుర్కheim, వేబర్ చేసిన సేవలు ఆధునిక సామాజిక శాస్త్రానికి పునాదులు వేసినాయి అని చెప్పుకోవచ్చు. డుర్కheim సామాజిక యథార్థము, వేబర్ సామాజిక చర్యల భావనలు, కోమ్స్, స్పెన్సర్ ఏర్పడిన శాస్త్రీయ పద్ధతుల సాంప్రదాయాలను పునాదుల నుంచి ఏర్పరిచారు అనేది ఒక నానుడి ఉన్నదన్నమాట. వీరిరువురు ఒకే సమయంలో తమ రచనలను కొనసాగించినప్పటికీ మతము, ఆర్థిక వ్యవస్థ, సమాజాలపై వారి అభిప్రాయాల్లో వైవిధ్యము, కొద్దిగా భేదాలు కూడా ఏర్పడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మతపరమైన సమాజ శాస్త్రము, వ్యవస్థాపన సమాజ శాస్త్రము, ఆర్థిక వ్యవస్థల సమాజం ఏర్పడటానికి వీరి రచనలు మార్గాన్ని ఏర్పరిచాయనేది చెప్పక తప్పదన్నమాట. అలానే నిజానికి వేబర్ ప్రతిపాదించిన వైమనస్య భావన అందరి అంగీకారాన్ని పొందింది. దీనికి మార్క్స్ భావనకున్నట్లు రుణాత్మక వివరణలు లేవు. డుర్కheim సామాజిక యథార్థాలను సామాజిక శాస్త్రీయ పరిశోధనకు సమాజసత్వాన్ని అందించే పనిముట్టుగా వర్ణించారు. కానీ వేబర్ సరైన పద్ధతిగా సామాజిక చర్య, వర్సెంటైన్ అవగాహనను పేర్కొన్నాడు. మార్క్స్ సామాజిక దృగ్విషయాల విశ్లేషణ కోసం ఏర్పరిచిన ఉత్పత్తి సాధనాల భావన కొంత విప్లవాత్మకమైనదిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ ముగ్గురు తత్వవేత్తలు చారిత్రాత్మక ఉపగమనాన్ని అవలంబించారు. వీరు ముగ్గురు తమ రచనలను చరిత్ర, పెట్టుబడిదారీ విధానము, మానవ స్వభావాన్ని అవగాహన చేసుకోవటముకి ఎక్కువ ఉపయోగించారు. దాని వ్యాఖ్యానము అనే సామాజిక మూల స్తంభాలపై ఆధారపడి ఉన్నది. దాని యొక్క పద్ధతి సమాజం యొక్క మూల స్తంభంపై ఏర్పడిపడి ఉన్నది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం వేబర్ యొక్క జీవిత విశేషాలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇక్కడ మొదట మనం ఈ విషయాలను మనం కూలంకషంగా తెలుసుకోవాలి. మార్క్స్ వేబర్ సామాజిక తత్వవేత్తగా అత్యున్నతమైన స్థానాన్ని ఆక్రమించారనేది సామాజిక శాస్త్ర పరిధిలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. మార్క్స్ వేబర్ 1864 నుంచి 1920 వరకు జీవించి ఉన్నారనమాట. సామాజిక శాస్త్రీయ సిద్ధాంతానికి, శాస్త్రీయ పద్ధతులకు మార్క్స్ వేబర్ ఎనలేని సేవలు అందించారనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. జర్మనీలోని ఎన్ఫాల్ట్ అనే ప్రాంతంలో మధ్య తరగతి కుటుంబంలో వేబర్ జన్మించారు. తర్వాత అతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, అతని తల్లి మత విశ్వాసాలు గల వ్యక్తిగా మనము తెలుసుకున్నాం అనమాట. వారి మధ్య గల తేడాలు వేబర్ మూర్తిమత్వాన్ని ఎంతో ప్రభావవంతంగా చేసి అతని యొక్క వ్యక్తిగత అభివృద్ధికి తండ్రి యొక్క మనస్తత్వము, తల్లి యొక్క మనస్తత్వము ఎంతో దోహదం చేసింది అనేది అతని రచనల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. వేబర్ మూర్తిమత్వము ఎంతో తల్లిదండ్రులు ప్రభావం చేశారనేది చెప్పక తప్పదన్నమాట. మొదట హెడెల్బర్గ్ విశ్వవిద్యాలయంలోను, ఆ తర్వాత బెర్లిన్ విశ్వవిద్యాలయంలోను వేబర్ విద్యాభ్యాసం చేశారు. బెర్లిన్ విశ్వవిద్యాలయంలో PhD పట్టా పుచ్చుకొని న్యాయవాద వృత్తిని చేపట్టారనేది చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బోధనా వృత్తిలోకి ప్రవేశించి అర్థశాస్త్రము, చరిత్ర, సమాజ శాస్త్రాల పట్ల మొగ్గు చూపారు, ఆసక్తిని కలిగించారు. అతని తండ్రి మరణానంతరము మానసిక పరిస్థితికి గురయ్యారు. అనేక మానసిక సమస్యలు తలెత్తినాయి అతని తండ్రి మరణాంతరం తర్వాత. అయితే త్వరలోనే కోలుకొని 1904-05 సంవత్సరంలో అతని ప్రఖ్యాత గ్రంథమైన ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం ను ప్రచురించారు. తండ్రి మరణానంతరం ప్రచురించారనమాట. అతని మరణ సమయంలో ఎకానమీ అండ్ సొసైటీ అనే గ్రంథం రాస్తూ ఉన్నారు. ఆ పుస్తకాన్ని అసంపూర్తిగా ప్రచురించారు. అతని భార్య మేరియన్ వేబర్ జీవిత కాలంలో అనేకమైన ప్రముఖ గ్రంథాలను రచించారు. అందులో మనం తెలుసుకోవాల్సింది ది అగ్రేరియన్ సోషియాలజీ ఆఫ్ ఏన్షియంట్ సివిలైజేషన్, ఇది 1996లో ప్రచురించారు. ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద క్యాపిటలిజం 1904లో ప్రచురించారు. ది సోషియాలజీ ఆఫ్ రిలీజియస్ అనే గ్రంథాన్ని 1921లో ప్రచురించారు. ఎకానమీ అండ్ సొసైటీ అనే గ్రంథాన్ని
వెబర్ మరణాంతరము ప్రచురించారు. ఈ గ్రంథాలన్నీ కూడా సామాజిక శాస్త్రంలో, సమాజంలో కూడా అతి ప్రాముఖ్యతను సంపాదించుకొని ఎంతో ఆర్థిక సామాజిక వేత్తలకి ఒక మార్గదర్శకంగా ఏర్పరిచాయనేది చెప్పక తప్పదు. దుర్ఖయంతో పాటు వెబర్ కూడా ఆధునిక సామాజిక శాస్త్ర పితామహుడుగా పరిగణించవచ్చు అన్నమాట. అంత సామాజిక శాస్త్రంలో అంత కృషి చేశారు వెబర్ కూడా అనేది మనకి దీనికి తాత్కాలికంగా పేర్కొనవచ్చు. సామాజిక శాస్త్రీయ విషయానికి ఇచ్చే ప్రాధాన్యతలో దుర్ఖాయంతో భేదించినప్పటికీ ఈ ఇరువురు శాస్త్ర పద్ధతుల్లో కఠోరత, మతపరమైన సమాజ శాస్త్రము, ఆర్థిక వ్యవస్థ, సమాజము అనే అంశాల విషయంలో ఒకే విధంగా ఆలోచించారనేది చెప్పక తప్పదు. ఎమ్మెల్యే దుర్ఖేము వెబర్ కూడా ఒకే రకమైన ఆలోచన ప్రక్రియ పద్ధతుల్లో ఉన్నారు అనేది ఈ యొక్క ప్రక్రియ పద్ధతుల వల్ల మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈ క్రింది విభాగాల్లో వెబర్ పరిశోధన లక్ష్యాలను, అతను చేసిన సేవలను వివరించడం జరుగుతున్నది. మొట్టమొదట ఇతని సామాజిక చర్య, సోషల్ యాక్షన్ అనే దాని మీద కూడా తన అభిప్రాయాలని ఈ విధంగా చెప్పారనేది మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క వెబర్ సామాజిక శాస్త్ర అధ్యయన విషయాన్ని సామాజిక చర్య పునాది. ఈ యొక్క సామాజిక శాస్త్ర అధ్యయన విషయానికి ఇతని సామాజిక చర్య అనేది చాలా పునాదిగా తెలిసిపరుస్తుంది. వెబర్ సామాజిక శాస్త్రానికి అంతర్లీనం కూడా సామాజిక చర్య అనే కేంద్ర ఇతివృత్తమే కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, వెబర్ సామాజిక శాస్త్రానికి అంతర్లీనం కూడా సామాజిక చర్య అనేది కనపడుతూ ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం అనమాట. సామాజిక చర్య మానసిక అంశాల ప్రవర్తనకు సంబంధమైనవి. ఈ సామాజిక చర్యలు అనేది అన్నీ కూడా మానసిక అంశాలకి ప్రభావితమైనవి, దానికి సంబంధించినవి అనేది వెబర్ చెప్పారు. అవి ఉద్దీపనకు ప్రతిస్పందన రూపంలో ఉంటాయని వెబర్ వర్ణించారు. ఈ ప్రతిచర్యలన్నీ కూడా, సామాజిక చర్యలన్నీ కూడా ఉద్దీపనకు ప్రతిస్పందన రూపంలో ఉంటాయనేది ఇతను చెప్పారు. అతను సామాజిక చర్యను సామాజిక శాస్త్రీయ ఆచరణీయమైన నిర్వచనాన్ని అందించారు. ఎలా అంటే, వ్యక్తులు తమ చర్యలకు ఆత్మాశ్రయ చర్య అర్థానికి ఏ విధంగా ముడిపెడతారన్నది అంశంపై ఈ నిర్వచనము ఆధారపడి ఉంటుంది. ఈ వ్యక్తులు తమ చర్యకు ఆత్మాశ్రయ అర్థాన్ని ఏ విధంగా ముడిపెడతారన్న అంశంపై ఈ యొక్క పరస్పర అంటే సోషల్ యాక్షన్ ఆధారపడి ఉంటుంది అనేది దుర్ఖాయం ఈ వెబర్ కూడా నిర్వచించారు. దుర్ఖాయం వల్లనే వెబర్ కూడా సమాజంలోని వ్యక్తుల చర్యలను ప్రభావితం చేసే భౌతికేతర సామాజిక యథార్థాల ప్రాముఖ్యతను గుర్తించారు. భౌతికేతరమైన ప్రతిచర్యల యొక్క ప్రాముఖ్యతని వెబర్ అండ్ దుర్ఖాయం ఇద్దరు కూడా గుర్తించారు అనేది చెప్తున్నాం అనమాట. తమ పద్ధతుల్లో శాస్త్రంలో వర్సెంటైన్ అనే జర్మన్ పదాన్ని వెబర్ వాడారు. ఇతను జర్మన్ శాస్త్రవేత్త అని చెప్పుకున్నాం కదా. వర్సెంటైన్ అనే జర్మన్ పదాన్ని తమ శాస్త్రీయ పద్ధతుల్లో ఎక్కువగా ఉపయోగించారు. వర్సెంటైన్ అంటే అర్థము చేసుకోవటం. సాంకేతిక శాస్త్రవేత్తలు సామాజిక చర్యను వర్ణించటము, అర్థం చేసుకోవటం ద్వారా సమాజాన్ని అధ్యయనం చేస్తారని వెబర్ భావించారనమాట. అంటే సాంఘిక శాస్త్రవేత్తలు వ్యక్తులు తమ చర్యలకు ఇచ్చే అర్థాలను, వారి వ్యాఖ్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు చేసే వ్యాఖ్యల వల్ల ఈ యొక్క చర్యల యొక్క అర్థాన్ని గ్రహించగలుగుతారనేది వెబర్ చెప్పారనమాట. పాత్రదారులు ఉన్న పరిస్థితిలో వారి చర్యలకు గల అర్థాన్ని ఆధారంగా సామాజిక చర్యలు రకాలను క్లాసిఫికేషన్ చేశారనమాట. ఎలా అంటే సాంప్రదాయిక చర్య, దీన్ని ట్రెడిషనల్ యాక్షన్ అని చెప్పారనమాట వెబర్. ఈ యొక్క సాంప్రదాయిక చర్యలో ఎలా ఉంటుంది ప్రక్రియ పద్ధతి అంటే, అత్యాసక్తితో పాటించే అలవాట్లు, ఆచారాలపై ఆధారపడి వ్యక్తిగత చర్య ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎలా ఆసక్తితో పాటించే అలవాట్లు, ఆచారాలపై ఆధారపడి ఈ వ్యక్తిగత చర్య అంటే సాంప్రదాయ చర్య ఉంటుందని చెప్పారు. ఇక్కడ ఉదాహరణకు ఏం చేస్తాడు, ఒక సముదాయంలో నిర్వర్తించే మతపరమైన సంస్కార చర్యలే వ్యక్తిగత సాంప్రదాయ చర్యలు అని చెప్పారు. అంటే మనం అనేక రకాల సాంప్రదాయ చర్యలు నిర్వహిస్తూ ఉంటాం మతపరంగా. అవన్నీ కూడా సాంప్రదాయక చర్యలు లేకపోతే ట్రెడిషనల్ యాక్షన్స్ గా ఈ యొక్క వెబర్ చెప్పారనేది మనకు తెలిసింది. తర్వాత ఉద్వేగాత్మక చర్యలు, ఇక్కడ ఎఫెక్టివ్ యాక్షన్స్ అని చెప్పారు. దీనికి వెబర్ ఏ విధంగా చెప్పారంటే, వ్యక్తి కొన్న ఉద్వేగాలకు లోనైనప్పుడు చేసే సామాజిక చర్యలు అన్నీ కూడా ఉద్వేగాత్మక చర్యలుగా చెప్పుకోవచ్చు.
అంటే వ్యక్తికి కొన్ని ఉద్వేగాలకి లోనైనప్పుడు అతను చేసే చర్యలన్నీ కూడా ఉద్వేగాత్మక చర్యలుగా అంటే ఎఫెక్టివ్ యాక్షన్స్ గా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు తీసుకున్నప్పుడు కోపంతో ఉన్నప్పుడు తల్లి ఏం చేస్తుంది, ఎంతో ప్రేమించే పిల్లలను కూడా గాయపరుస్తుంది, కొడుతుంది అనమాట, తిడుతుంది. ఇవన్నీ కూడా ఉద్వేగాత్మక చర్యలుగా చెప్పారు. అందుకని ఎగ్జాంపుల్ గా ఇది ఒక చక్కని ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. తల్లి కోపంగా ఉన్నప్పుడు పిల్లవాడిని కొట్టడము, తిట్టడము, కొద్దిగా హింసించటం టైప్ లో ఉంటది అనమాట. ఇదంతా కూడా ఎలా ప్రేమ లేక చేయటం కాదనమాట, ఉద్వేగంలో కోపంలో అనాలోచితంగా చేసే చర్యలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ విలువ అనుస్థాపిత చర్యలు, ఇక్కడ ఏంటి వాల్యూ ఓరియంటెడ్ యాక్షన్ గా చెప్తూ ఉంటాం. ఈ చర్యలు విలువ అనుస్థాపిత చర్యలు అంటే ఇక్కడ ఓరియంటెడ్ యాక్షన్ లేకపోతే వాల్యూ ఓరియంటెడ్ యాక్షన్ చర్యలుగా మనం చెప్తూ ఉంటాం. ఒక ప్రత్యేకమైన రీతిలో చర్య జరపడం, ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చర్య జరపడం, ఒక ప్రత్యేకమైన రీతిలో చర్య జరపడమే విలువల అనుస్థాపిత చర్యగా మనం చెప్పుకోవచ్చు. జరపడం వల్ల ఈ ఒక ప్రత్యేక రీతిలో చర్యలు జరపడం వల్ల చైతన్యవంతమైన విశ్వాసంపై ఆధారపడిన వ్యక్తిగత సామాజిక చర్యగా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఉదాహరణ తీసుకున్నట్లయితే రైలు ప్రమాదంలో ప్రజలు చనిపోయినప్పుడు ఆ ప్రమాదానికి తన ప్రత్యక్ష కారకుడు కాకపోయినప్పటికీ తన పదవికి రైల్వే మంత్రి రిజైన్ చేయడం. ఇక్కడ ఏంటి విలువలు అనుస్థాపిత చర్యలు అంటే ఏంటంటే ఎగ్జాంపుల్, రైలు ప్రమాదం జరుగుతుంది. రైలు ప్రమాదం జరిగినప్పుడు ఒక రైల్వే శాఖ మంత్రి ఉంటాడు, దానికి అతను ప్రత్యక్షంగా సంబంధికుడు కాదు, కానీ దాని మీద ఇక్కడ ఏంటి విలువల అనుస్థాపన చర్యలంటే దాని మీద ఆధారపడి తను నిర్వహిస్తున్న ఈ యొక్క సంస్థ కాబట్టి దానికి అతను రిజైన్ చేస్తూ ఉంటాడు. అది ఒక అనుకరణ ప్రక్రియనే ఏర్పడబడుతూ ఉంటుంది. మనం చేసినా చేయకపోయినా ఆ శాఖ యొక్క బాధ్యత మనం స్వీకరించి చేస్తున్నప్పుడు దానికి గౌరవించాలనే దృక్పథంతో ఆ శాఖ మంత్రి రిజైన్ చేయటం. ఉదాహరణగా రైల్వే ప్రయాణికులు చాలా మంది ఒక ప్రమాదంలో అనుకోని ప్రమాదంలో చచ్చిపోతారు. ఆటోమేటిక్గా ఆ టైంలో రైల్వే శాఖ మంత్రి ఆ యొక్క మంత్రి పదవికి రిజైన్ చేయటము విలువలు అనుస్థాపిత చర్యలకి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఎగ్జాంపుల్ కూడా చాలా సముచితమైనదిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత సాధనాత్మక చర్యలు, ఇక్కడ ఏంటి ఇన్స్ట్రుమెంటల్ యాక్షన్ అని చెప్తూ ఉంటాం సాధనాత్మక చర్యల్లో. ఇక్కడ సరైన వనరులతో కూడిన లక్ష్యాలను సాధించడం కోసము అచీతూచి ప్రయత్నించడంపై ఆధారపడి వ్యక్తిగత చర్య. ఇక్కడ చూడండి, సాధనాత్మక చర్య అంటే ఏంటంటే సరైన వనరులతో కోరిన లక్ష్యాలను సాధించడం కోసము అచీతూచి ప్రయత్నించడంపై ఆధారపడిన వ్యక్తిగత చర్య. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక పెద్ద కార్పొరేషన్లోని మేనేజర్ లాభాలను లెక్క వేసి నిర్ణయాలు తీసుకుంటాం. ఒక ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ లో యొక్క హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లక్ష్యం ఏంటి, లాభాలను సంపాదించడమే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకుంటారు అనమాట. దాని మీద అంటే ఆ లాభాలను సంపాదించే లక్ష్యం మీద ఆధారపడి ఆ కార్పొరేటర్ అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తీసుకునే చర్యలని సాధనాత్మక చర్యలు లేకపోతే ఇన్స్ట్రుమెంటల్ యాక్షన్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. సామాజిక చర్యలను నిర్వహించిన తీరు వర్గీకరణ అద్వితీయమైనదిగా సామాజిక శాస్త్రవేత్తలందరూ కూడా అంగీకరించారనమాట. సామాజిక శాస్త్రీయ పరిశోధన కొత్త పద్ధతులు ఏర్పరచడానికి ఈ యొక్క వెబర్ యొక్క సామాజిక ప్రతిపాదనలు దారి ఏర్పరిచాయనేది చెప్పక తప్పదు. తర్వాత వెబర్ యొక్క సోషల్ యాక్షన్స్ మీద ఆధారపడి అనేక మంది శాస్త్రవేత్తలు అతని యొక్క మార్గాన్ని అనుసరించారనేది చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇతను చెప్పిన దాంట్లో ఆదర్శ రూపాలు, ఐడియల్ టైప్స్ ఆఫ్ ద పద్ధతులు, అంటే సమాజంలో ఎటువంటి ఐడియల్ టైప్స్ ఉంటాయి, దాని ప్రాముఖ్యత ఎలా ఉంటుంది, సమాజానికి ఇది ఏ విధంగా మార్గదర్శకంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం అనమాట. సమకాలీన సమాజ శాస్త్రానికి వెబర్ చేసిన సైద్ధాంతిక సేవగా ఆదర్శ రూపాలను పేర్కొనవచ్చు. ఇక్కడ చూడండి, సమకాలీన సామాజిక శాస్త్రానికి వెబర్ చేసిన ప్రధాన సైద్ధాంతిక సేవగా ఆదర్శ రూపాలను మనం చెప్పుకోవచ్చు. వాస్తవ ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడానికి భావన సంబంధమైన పనిముట్టుగా అభివృద్ధి పరచవలసిన అవసరము సన్నిహితమైనదిగా దీన్ని ఆదర్శ రూపాల యొక్క వ్యవస్థను మనము అర్థం చేసుకోవచ్చు. శాస్త్రీయ పరిశోధనలో వాస్తవ ప్రపంచాన్ని అవగాహన చేసుకొని విపులీకరించే సైద్ధాంతిక ఉపకరణగా వెబర్ తన ఆదర్శ రూపాన్ని ప్రతిపాదించారు. ఈ యొక్క చూడండి, వాస్తవ ప్రపంచాన్ని అవగాహన చేసుకొని విపులీకరించే సైద్ధాంతిక ఉపకరణంగా వెబర్ ఆదర్శ రూపాలని ప్రతిపాదించారనేది మనకి
చెప్పుకోవచ్చు అనమాట. ఆదర్శ రూపము వాస్తవంగా ఉండకపోవచ్చు, ఆదర్శ రూపం అంతా మనకు వాస్తవంగా గోచరించకపోవచ్చు, కానీ సామాజిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి దాన్ని ఊహించుకోవచ్చు మనం. అంటే ఊహాత్మకమైన రూపాన్ని మనం ఏర్పరచుకోవచ్చు అనేది వేపర్ చెప్పారు. ప్రతి వ్యక్తి తన నిత్య జీవితంలో ఎన్నో సంవర్గాలని నిర్మించుకుంటూ ఉంటాడు. ప్రతి ఒక్క వ్యక్తికి సామాజిక స్థితిని బట్టి మారే మంచి చెడు అనే సంవర్గాలను కూడా సృష్టించుకుంటాడు వ్యక్తి. వారి చర్యలకు వారు తమ చర్యలకిచ్చే అర్థాలు వారి వాక్యాల రూపాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. ఈ యొక్క ఆదర్శ రూపాలని కూడా ఆదర్శ రూపాలను భావనాత్మక పనిముట్టుగా మాత్రమే ఉపయోగించాలి అనేది వేబర్ చెప్పారనమాట. సామాజిక పాత్రధారులను చర్యలను అవగాహన చేసుకొని వ్యాఖ్యానించడానికి సామాజిక శాస్త్రీయ పరిశోధనకి ఇవి చాలా సహాయపడుతూ ఉంటాయి అన్నమాట, చేయూతనిస్తూ ఉంటాయి. అయితే ఆదర్శ రూపాలు ఒకే రకంగా ఉండవన్నమాట, సమ్మిశ్రమ రూపాల్లో ఉంటాయన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాలి, అర్థం చేసుకోవాలన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఏదైనా ఇవ్వబడిన స్థితిలో వ్యక్తి చర్య ఒక సామాజిక స్థితి అనే అంశాన్ని సాంఘిక శాస్త్రవేత్త కేవలము ఉద్వేగాత్మక చర్య అని కానీ లేదా కేవలం సాంప్రదాయ చర్య మాత్రమే అని కానీ వ్యాఖ్యానించలేడు అనమాట. కొన్ని రకాల సాంప్రదాయక చర్యలు సాంప్రదాయక ఉద్వేగ చర్యల సమ్మిశ్రమాలుగా అంటే కలిసి ఉంటాయనేది చెప్తున్నారు అనమాట. వ్యక్తులు వ్యవస్థాపనలో అధికారాన్ని ఏ విధంగా లోబడి ఉంటారో అర్థం చేసుకోవడానికి అధికార వర్గీకరణ ఆదర్శ రూపాలని వెబర్ ప్రతిపాదించారనమాట. ఇక్కడ అయితే వెబర్ ఈ భావాన్ని కొంత కఠోరతతో చేర్చి సామాజిక శాస్త్ర పద్ధతులు విశ్లేషణకు కావాల్సిన పనిముట్టుగా తీర్చిదిద్దాడు. ఈ భావనే వ్యాఖ్యానయుత సంప్రదాయ సంస్థగాను దుర్గిష్య శాస్త్రంగాను ఏదో మెథడాలజీగాను పరిణామము చెందింది కొంతకాలానికి అనమాట. ఇక్కడికి వచ్చినట్లయితే ఈ విధమైన పద్ధతులతో వేబర్ ఆదర్శ రూపాలని అనేక రకాల పద్ధతులు మనకి చెప్పారనేది చెప్పక తప్పదు. మళ్ళీ ఇంకొన్ని పద్ధతులు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ వేబర్ చెప్పిన పద్ధతుల్లో ఇక్కడ అధికారం అథారిటీ అన్నమాట ఏ విధంగా ఉంటది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ అధికారానికి వచ్చినట్లయితే అథారిటీ అంటే పవర్ అన్నమాట. వ్యవస్థాపన సమాజ శాస్త్రానికి వేబర్ మార్గదర్శకుడు, వ్యవస్థాపకులు సమాజ శాస్త్రానికి ఒక మార్గదర్శకుడుగా మనం చెప్పుకోవచ్చు. వ్యవస్థాపకులను అవగాహన చేసుకోవడానికి హేతుబద్ధమైన ఉపగమనానికి వేబర్ పునాది వేశారనేది చెప్పక తప్పదు. అతను చేసిన సేవల్లో పేర్కొనదగిన అతని అధికార నిర్మితి సిద్ధాంతము వ్యవస్థాపనలో ఉన్న అధికార సంబంధాల ఆధారంగా వ్యవస్థాపన లక్షణాలను పేర్కొనే పద్ధతి ఎంతో సామాజిక శాస్త్రవేత్తకి అది ముందు చూపు అయింది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఇక్కడ ఆదర్శ రూపాలకి మనం ఎంతో ప్రముఖ పీట వేసామన్నమాట. ఆదర్శ రూపాల తర్వాత ఇక్కడ అధికార పద్ధతులు కూడా వేరే ఒక ప్రత్యేకమైన సిద్ధాంతపరమైన రూపకల్పన చేశారనేది చెప్పుకోవచ్చు. వ్యవస్థాపన సమాజ శాస్త్రము మౌలికంగా వ్యక్తులు ఆదేశాలను ఎందుకు పాటిస్తారు, వారు చెప్పినట్లుగా ఎందుకు చేస్తారు అనే అంశము అధ్యయనం చేస్తూ ఉంది ఈ అధికారం అనేది. వెబర్ శక్తి అధికారము మధ్య గల తేడాలను పేర్కొన్నాడు, విడమర్చి చెప్పారు. శక్తికి అధికారానికి డిఫరెన్సియేషన్ అనేది వెబర్ ఎలా చెప్పారంటే సత్తా అనేది ప్రతిఘటన ఉన్నప్పటికీ వ్యక్తులకి బద్దులై ఉండేలాగా చేసే సామర్థ్యము అధికారంలో ఆజ్ఞలను పొందేవారు ఐచ్ఛికంగా ఆజ్ఞలను కంపల్సరీగా పాటిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే ఇంటర్ప్రిటేటివ్ ట్రెడిషన్ ప్రకారము అధికార వ్యవస్థలో విధేయ పాత్రలను నిర్వహిస్తున్నవారు ప్రాబల్య పాత్రలలో ఉన్నవారు నిర్దేశాలను జారీ చేయటము సక్రమమైందని భావిస్తూ ఉంటారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయమని కింద వర్గాలకి మనకి చేస్తూ ఉంటారు, మార్గదర్శకాలు ఇస్తూ ఉంటారు. కనుక విధేయత ఒక అర్థవంతమైన సామాజిక చర్య అనేది వివరించారనమాట. అధికారం ఏ విధంగా క్రమబద్ధీకరించబడిందన్న విధానము ఆధారంగా వివిధ రకాల వ్యవస్థాపనలను వెబర్ వర్గీకరించారనమాట. అతను 3 రకాల వ్యవస్థాపనలను వర్గీకరించారు. ఇక్కడ ఏం చేసినట్లయితే సమ్మోహిత అధికారము, సాంప్రదాయక హేతుబద్ధమైన చట్టబద్ధమైన అధికారంగా పేర్కొన్నాడు. ఇక్కడ చూడండి, చార్మిస్టిక్ అధికార వ్యవస్థ, తర్వాత ట్రెడిషనల్ అధికార వ్యవస్థ, నేషనల్ అంటే లీగల్ అధికార వ్యవస్థ అనేది 3 అధికార పద్ధతులను ఇతను విడమర్చి చెప్పారనమాట. ఈ
ఈ వాస్తవ వ్యవస్థాపన ఈ 3 రకాల పద్ధతులను, ఈ 3 రకాల వ్యవస్థాపనల మధ్య తేడాలను వ్యవస్థాపనలో విశ్లేషించడంలో తోడ్పడతాయి. ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శకంగా ఏర్పడ్డాయనేది చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, సమ్మోహన అధికారంకి వచ్చేప్పటి వ్యక్తి ఒక ప్రత్యేకమైన ఒక జార్నలిస్టిక్ అంటే ఒక ఆకర్షణీయమైన జీవిత విధానాన్ని, ప్రవర్తన పద్ధతిని, మూర్తిమత్వాన్ని కలిగి ఉంటాడు. సమాజంలో అతను ఒక ఉన్నత వ్యక్తిగా, గౌరవప్రదమైన వ్యక్తిగా, ప్రత్యేక అధికారం కల వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అతను ఏది చెప్పినా కూడా తక్కిన సమాజ సభ్యులందరూ, సమాజంలో ఉన్న తక్కిన సమూహాల్లోని పెద్దలందరూ కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. దీన్ని ఇక్కడ ఏం చెప్తున్నారు? సమ్మోహన అధికారంగా చెప్తున్నాడు. మొదటి రకానికి చెందిన అధికారము వ్యవస్థాపనలో నాయకుడు వ్యక్తిగత లక్షణాలపై ఆధారపడి ఉంటుందని చెప్తూ ఉంటారు అనమాట. వెబర్ చారిస్మా అనే గ్రీకు పదార్థాన్ని ఇక్కడ ఎక్కువ ఉపయోగించారనమాట. ఈ పదానికి వ్యక్తిగత మూర్తిమత్వ లక్షణాల ఆధారంగా నాయకుడు మిగతా సాధారణ ప్రజల కంటే వేరుగా, విలక్షణంగా కనిపించే లక్షణము అని అర్థం మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. అంటే మిగిలిన ప్రజల కన్నా ఇతను ఒక విలక్షణంగా కనిపిస్తూ ఉంటాడు. అతని యొక్క మూర్తిమత్వ పద్ధతుల మీద ఆధారపడి విలక్షణ నాయకత్వాన్ని, ఇతను నాయక లక్షణాన్ని కలిగి ఉంటాడనేది చెప్తూ ఉంటాడు. నాయకుడికి అలౌకిక, మానవేతర శక్తులు ఉంటాయని, కనీస అనుమానాల ప్రభావం చేసే కొన్ని ప్రత్యేక శక్తులు ఉంటాయని భావిస్తూ ఉంటారన్నమాట. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త లేదా రాజకీయ నాయకుడి విషయంలో నాయకుల మాటలను పాటించే శిష్యులతో, అనుమానులతో కూడిన వ్యవస్థాపన ఉంటుంది. ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి, అతని నాయకుడికి అనేక మంది ఫాలోయర్స్, అంటే మనం శిష్యులు అని చెప్తూ ఉంటాం, అనేక మంది ఫాలోయర్స్ ఉంటూ ఉంటారు. నాయకుని యొక్క భావాలను, అభిప్రాయాలను, ఆశయాలను, లక్ష్యాలన్నింటినీ కూడా ఈ శిష్యులు ఏం చేస్తూ ఉంటారు? సమాజంలో వ్యాప్తి చేస్తూ ఉంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు అనేది మనం చెప్పక తప్పదన్నమాట. ఈ విధంగా ఈ ప్రచారం వల్ల శిష్యులతో ఇతని యొక్క వ్యక్తిగత లక్షణాలు, మూర్తిమత్వ లక్షణాలన్నీ సమాజంలో ఎక్కువ వ్యాపించి ఉంటాయి. అందరి ప్రజలు కూడా ఆ యొక్క మూర్తిమత్వ లక్షణాలకి ఆకర్షణకు గురి అవుతారనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. వ్యక్తి స్ఫూర్తిపైనే ఆదేశాలు ఆధారపడి ఉండటం వల్ల ఈ రకమైన వ్యవస్థలో నిర్మితమైన అస్థిరత్వం ఉంటుందన్నమాట. ఈ పద్ధతుల్లో నాయకుడు చనిపోతే అతని వారసుడు ఎవరు అనే ప్రశ్నకు కూడా సమాధానం ఉండదు అనమాట. ఇక్కడ ఒక నాయకుడు చనిపోతే, రాజకీయ మత వ్యవస్థాపకుల్లో నాయకుడు చనిపోతే అతని శిష్యుల మధ్య, ముఖ్యంగా సమ్మోహన అధికార స్థాపనకి నిజమైన వారసులను ప్రకటించుకునే శిష్యులు మధ్య వివాదము రేకెత్తిస్తుంది. ఈ యొక్క మూర్తిమత్వం కనుక ఈ యొక్క సమ్మోహన అధికారం నాయకుడు అనేక మంది శిష్యులు ఉంటారని మనం చెప్పుకుంటాం. ఇతను నాయకుడిని ఏర్పరచడనమాట. అతని యొక్క భావాలను ఈ శిష్యులు సమాజ వ్యాప్తంగా వ్యాప్తి చెందిస్తూ ఉంటారు. అంటే ప్రజలందరూ కూడా ఆ నాయకుడి లక్షణాలను శిష్యుల ద్వారా విని మోహితులు అవుతూ ఉంటారు, అంటే ఆకర్షించబడుతూ ఉంటారు. కానీ నాయకుడు చచ్చిపోతే ఈ శిష్యుల మధ్య ఒక రకమైన పోటీ ఏర్పడుతుంది అనేది బైబిల్ చెప్పారనమాట. ఇక్కడ సాంప్రదాయ అధికారం అనేటట్లయితే ఇక్కడ ట్రెడిషనల్ అథారిటీ మనం చూడండి, అనేక మంది రాజులని, చక్రవర్తులని, నాయకులని, జమీందారులని, భూస్వాములని, ఎంతో మంది ప్రజానాయకులను చూస్తూ ఉంటాం. ఈ ట్రెడిషనల్ పద్ధతుల్లో వీరు చనిపోయిన తర్వాత, లేకపోతే వీరి మరణానంతరము వీళ్ళ యొక్క కుమారులు, కుటుంబ సభ్యులు వంశానుగతంగా ఆటోమేటిక్ గా అధికారంలోకి వస్తూ ఉంటారు. ఇక్కడ వారసత్వ సంక్రమణకు ఆధారంగా వంశానుగతమైనట్లయితే ఆ వ్యవస్థాపన సంప్రదాయ రూపాన్ని రూపొందించుకుంటుంది అనమాట. సాంప్రదాయిక వ్యవస్థాపనలో అధికారానికి, శ్రమానికి ఆధారాలుగా పూర్వాచారాలు, సంప్రదాయాలు, ఆచరణలు పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఈ వ్యవస్థలో ఆచారము అందరికీ నియంత్రిస్తూ ఉంటుంది అనమాట. నాయకుల అధికారము వారి వారసత్వంగా పొందిన అంతస్తు చేత నియంత్రించబడుతూ ఉంటుందన్నమాట. వారి అధికార పద్ధతికి ఆచారం నిర్ణయిస్తూ ఉంటుందన్నమాట. కొన్ని వ్యవస్థాపనలలో చమక్కు సత్తా కూడా వంశానుగతమైన సాంప్రదాయాధికారంగా మారుతూ ఉంటుంది అనమాట. స్థాపకుని మూర్తిమత్వంతో సంబంధించడం లేకుండా వంశానుగత లక్షణాలు నాయకుడి పాత్రలో భాగంగా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. వెబర్ చారిత్రక ఉదాహరణలు అన్నప్పటికీ అతని పరిజ్ఞానము అతని వ్యవస్థాపకులను కూడా వర్తింపజేస్తుంది. ఇక్కడ వెబర్ చెప్పిన ఇప్పుడు సమ్మోహన అధికారం గురించి చెప్తున్నాం. రెండోది ఏంటి? సాంప్రదాయ అధికారం. అంటే ఒక రాజు తర్వాత జమీందారులు,
అంటే అధికారులు ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఆటోమేటిక్గా వారి యొక్క కుమారులు అంటే వారి యొక్క వంశంలోనే వారు ఈ అధికారాన్ని ఏర్పరచుకుంటారు. వీళ్ళంతా కూడా ఈ అధికారాన్ని స్వీకరించిన వీళ్ళంతా కూడా ఎవరి మీద ఆధారపడతారు? ముందు తరం యొక్క అంటే వాళ్ళ యొక్క పూర్వీకుల యొక్క ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వాళ్ళ యొక్క వడంబడిక పద్ధతులు అన్ని కూడా స్వీకరిస్తారు. అట్లా స్వీకరించడం వల్ల వీళ్ళు సాంప్రదాయిక నాయకులుగా అభివృద్ధి చెందుతారు. సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రాజుగారి అబ్బాయి అనే ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఆ జమీందారు గారి అబ్బాయి, ఆ భూస్వామి గారి అబ్బాయి, ఆ అధికారి యొక్క సంతానం అనే దాంతో మనము అధికారిని, ఆ రాజుని, పూర్వీకుల్ని ఎలా గౌరవించాము ఆ విధంగానే వాళ్ళ యొక్క సంతానాన్ని, వంశంలో ఉన్న వ్యక్తులను కూడా గౌరవప్రదంగా చూసుకుంటూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ హేతుబద్ధమైన చట్టబద్ధమైన పద్ధతుల్లో ఈ హేతుబద్ధమైన చట్టబద్ధమైన పద్ధతుల్లో ఈ యొక్క వీళ్ళని మనము ఎన్నుకుంచుకుంటూ ఉంటాం. అంటే వీళ్ళని అధికారాన్ని స్వీకరించేటట్టు చేస్తూ ఉంటాం అనమాట. ఈ విధమైన పద్ధతులు మనం సామాజిక పరంగా చూస్తూనే ఉంటాం అనమాట. ఈ విధమైనగా ఎవరి యొక్క ఈ యొక్క వారసత్వ పద్ధతుల, సమోహన పద్ధతుల ద్వారా, సాంప్రదాయ అధికార పద్ధతుల ద్వారా అధికారం ఎలా ఉంటుంది సమాజంలో అనేది ఇక్కడ మనకి తెలియపరిచారు. తర్వాత హేతుబద్ధమైన చట్టబద్ధమైన అధికారము అనేది ఇక్కడ ఉద్యోగ స్వామ్య వ్యవస్థాపనను కూడా ఈ యొక్క వెబర్ అతి చక్కగా వివరించారు అనేది మనం చెప్పక తప్పదు. ఇక్కడ వెబర్ ప్రతిపాదించిన 3వ అధికార వ్యవస్థ హేతుబద్ధమైన చట్టబద్ధమైన అధికారానికి ఉద్యోగ స్వామ్య వ్యవస్థ రూపము ఒక మంచి వ్యవస్థాపక పద్ధతిగా చెప్పుకోవచ్చు అనమాట. ఒక మంచి ఉదాహరణగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆధునిక సమాజంలోని ప్రాబల్య సంస్థగా దీన్ని పరిగణించారనమాట. ఈ వ్యవస్థలలోని వనరులన్నీ కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలను సాధించడం కోసము రూపుదిద్దుకొని ఉంటాయనేది వెబర్ చెప్పారు. కనుక ఈ వ్యవస్థను హేతుబద్ధమైనదని పిలుస్తూ ఉన్నాం అనమాట. మనం ఈ వ్యవస్థాపన కొన్ని విధులను నిర్వహించడం కోసము రూపొందించబడిన యంత్రంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క యంత్రంలోని ప్రతి భాగము ఒక విధిని గరిష్ట స్థాయిలో నిర్వహించడానికి తోడ్పడుతుంది. చట్టబద్ధమైన అధికారం అనేది కార్యాలయ స్థాయిలో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. వ్యక్తి పనిచేసే సమయంలో ఈ సంస్థ నియమాలు, విధానాలకు లోబడి పనిచేస్తూ ఉంటారనేది మనకు తెలిసిన విషయమే. ఒకవేళ ఉల్లంఘించినట్లయితే ఆ అధికారి చట్టపరమైన చర్యలను తప్పనిసరిగా ఎదుర్కొనవలసి ఉంటుందన్నమాట. ఈ వ్యవస్థాపనకు ఎవరు ఉద్యోగ స్వామ్యము అని పేరు పెట్టారు. దీనికి బ్యూరోక్రసీ అనేది పేరు పెట్టారనమాట. ఈ ఉద్యోగ స్వామ్య వ్యవస్థ అత్యంత సమర్థమైన వ్యవస్థ రూపకల్పనగా ముందు తరాలకి వెబర్ అందించారనేది చెప్పక తప్పదు. గత 5 శతాబ్దాలలో జరిగిన నిర్మితీయ వ్యవస్థాపన లక్ష్యాల అధ్యయనాలపై మార్క్స్ వెబర్ అధ్యయనంతో ప్రారంభమైంది. ఈ యొక్క మార్క్సే ఈ యొక్క నిర్ణీయత వ్యవస్థాపన లక్షణాలను పరిశీలించడానికి మార్క్స్ యొక్క సిద్ధాంతమే మనకు మార్గదర్శకమైనదిగా చెప్తూ ఉన్నాము. అధికారము, రకాలత వ్యవస్థాపన విశ్లేషణ కోసము క్రమ పద్ధతిలోని సంపర్కాలను రూపొందించడానికి వెబర్ చేసిన ప్రయత్నము సామాజిక శాస్త్రాల్లో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది అనేది చెప్పక తప్పదు. ఈ విధంగా హేతుబద్ధమైన చట్టబద్ధమైన అధికార ఉద్యోగ సామాన్య వ్యవస్థను కూడా ఎంతో చక్కగా వెబర్ చెప్పారనేది మనం చెప్పక తప్పదు. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక్కడ వెబర్ చెప్పిన అనేక సిద్ధాంతాల్లో ప్రముఖమైన మనం సోషల్ యాక్షన్ గురించి తెలుసుకున్నాము, ఈ యొక్క అధికారం గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాతకి వచ్చినట్లయితే ఇక్కడ ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ ద క్యాపిటలిజం అనేది గురించి కూడా అతి చక్కగా చెప్పారు అనేది మనకి వెబర్ యొక్క సిద్ధాంతపరమైన సిద్ధాంతాల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. మతానికి సమాజానికి మధ్య గల బంధాన్ని వెబర్ అధ్యయనం చేశారు. ఎంతో టైం దీనికి స్పెండ్ చేశారు. మతానికి సమాజానికి మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడానికి అనేక రకాల పరిశోధనాత్మక అంశాలను ఇతను వెలుగులోకి తెచ్చారనేది చెప్పక తప్పదు. ఈ యొక్క పెట్టుబడిదారీ వ్యవస్థాపన ఏ విధంగా పరిణామం చెందుతుందో వివరించారనమాట. ఒక ఆర్థిక వ్యవస్థగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక లాభాల కోసము హేతుబద్ధంగా దీర్ఘకాలికంగా చేసే లెక్కలపై ఆధారపడి ఉంటుందనేది వెబర్ చెప్పారు. ఈ ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావించడానికి, ప్రపంచ మార్కెట్లు విస్తరించడానికి తొలి దశలోనే ఒక ప్రత్యేకమైన నైతిక దృష్టి అవసరమవుతుందనేది వెబరు నొక్కి ఒక్కాడించారనమాట. తర్వాత వెబర్ అభిప్రాయంలో ఈ నైతిక దృష్టిని ఇక్కడ పునర్నిర్మాణం అంటే రిఫార్మేషన్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత కాలంలో ప్రొటెస్టెంట్ మతం అందజేసింది.
మనకి సమాజానికి ఈ యొక్క ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ అనే యొక్క పద్ధతిని అందజేసింది. ప్రజలు తమ కఠోర శ్రమ పొదుపురితనంతో సంపాదించడం ద్వారా ముక్తి పొందాలని ప్రొటెస్టెంట్ మతం చెప్తూ ఉంటుంది అనమాట. ఆ కాలంలో అంటే పొదుపురితనము తర్వాత కఠోర శ్రమతో మనము ముక్తి పొందాలి, అంటే పుణ్యకార్యం సాధించుకోవాలనే దృక్పథాన్ని ప్రొటెస్టెంట్ మతం చెప్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ఆర్థిక కార్యకలాపాలు రుణాత్మకమైన చెడుగా కాక ధనాత్మకమైన మంచి పనిగా పరిగణించారనమాట. దీనివల్ల పెట్టుబడిదారీ విధానం ఏర్పడటానికి మార్గము సుగమమైంది అనేది వెబర్ చెప్పారు. ఈ మార్గానికి ఉద్యోగ సామ్యము మద్దతు ఇస్తూ ఉంటుంది. ఈ యొక్క మార్గానికి అంటే ఈ విధమైన పద్ధతికి ఉద్యోగ సామ్యం కూడా మద్దతు తెలుపుతూ ఉంటుంది అనమాట. క్రమశ్రేణి నియమ నిబంధనలు అనే సూత్రాల ఆధారం గల ఉద్యోగ సామ్యము ఈ ఆర్థిక హేతు పద్ధతిను ఆచరణలో పెట్టడానికి తోడ్పడుతూ ఉంటుంది అనమాట. ఆర్థిక వ్యవస్థ కొనసాగించడానికి దీర్ఘకాలిక ఆర్థికపరమైన లెక్కలను ఉద్యోగ సామ్య పరిపాలన సామర్థ్యము కొనసాగింపు తప్పనిసరిగా అవసరం అనమాట. పారిశ్రామికీకరణ ఉద్యోగ సామ్యము వ్యవస్థాపన ప్రాబల్య నిబద్ధతగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, పారిశ్రామికీకరణ ఉద్యోగ సామ్య వ్యవస్థాపన ప్రాబల్య పద్ధతిగా ఏర్పడింది అనేది మనకి తెలియపరిచారని చెప్పుకుంటాము. ఆ తర్వాత వెబర్ యొక్క సిద్ధాంతపరమైన పద్ధతుల్లో ఈ మతానికి కూడా వెబర్ సిద్ధాంతంలో ఎంతో ప్రాముఖ్యత ఏర్పరిచారనేది నాకు తెలిసిన విషయమే. ఇక్కడ వెబర్ సిద్ధాంతాల్లోకి పరిమితులు చూడండి, అనేక రకాల పరిమితులు మనకి ఇక్కడ ఏర్పరచబడ్డాయి ఉన్నాయి అనేది మనం ఇక్కడ చెప్తున్నాము. ఇక్కడ మనకి పరిమితుల్లోకి వచ్చేటప్పటికి సిద్ధాంత పరిమితుల్లోకి వచ్చేటప్పటికి మత విషయంలో ఎవరు ప్రతిపాదించిన సిద్ధాంతము ప్రసిద్ధి లేని సామాజిక శాస్త్రవేత్తలందరూ ఆమోదము మన్ననలు పొందిన ఆ సిద్ధాంతంలో కొన్ని లోపాలు ఉన్నట్లు తర్వాత సామాజిక శాస్త్రవేత్తలందరూ గ్రహించారని అనేది చెప్తూ ఉంటారు. అది ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మతపరమైన పద్ధతుల్లో ఏ విధంగా ఉన్నాయి, తర్వాత పద్ధతుల్లో ఏ విధంగా ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ పద్ధతులను మనం పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఇక్కడ వేదబద్ధమైన అధికార పద్ధతులు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా, అధికారం గురించి తెలుసుకున్నాము, ఈ విధమైన సామాజిక చర్యల గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఈ విధమైన పద్ధతుల వలన ఈ యొక్క వేబర్ యొక్క సిద్ధాంతపరమైన పద్ధతులను మనం ఈ విధంగా తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడికి వచ్చినట్లయితే చూడండి, మతము పెట్టుబడిదారీ వ్యవస్థలకు సంబంధించి వేబర్ ఏ విధమైన సిద్ధాంతపరమైన వాదన చేశారు, దాంట్లో గుణదోష పరీక్షలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ మతము పెట్టుబడిదారీ వ్యవస్థలకు సంబంధించి వెబర్ చేసిన సిద్ధాంత ప్రతిపాదకులు తీవ్ర పరిశోధనలకు స్ఫూర్తినిచ్చాయి. ఇక్కడ మతము పెట్టుబడిదారీ వ్యవస్థలకు సంబంధించి వెబర్ వాదము గుణదోష పరీక్ష అనేది ప్రముఖ పాత్ర వహించింది అనేది మనం చెప్పక తప్పదన్నమాట. ఇతను మతము పెట్టుబడిదారీ వ్యవస్థలకు సంబంధించి వెబర్ చేసిన సిద్ధాంత ప్రతిపాదకులు తీవ్ర పరిశోధనలకు స్ఫూర్తినిచ్చాయి అనేది మనము ఈ యొక్క ముందు సారాంశపరంగా తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. చరిత్రకారులైన టోనీ ట్రావెలర్లు వెబర్ సిద్ధాంతానికి సవరణలు ప్రత్యామ్నాయాలు సూచించడానికి అనేక రకాలుగా ప్రయత్నించారనమాట. ప్రొటెస్టెంటిజమే పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భావానికి ఏకైక కారణమని వెబర్ ఎప్పుడు చెప్పలేదు. అంటే ఈ ప్రొటెస్టెంట్ మతమే పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భావానికి ఏకైక కారణమని ఎవరు ఎప్పుడు కూడా అంత గట్టిగా చెప్పలేదన్నమాట. అతని సిద్ధాంత ప్రతిపాదకలు మానవ చరిత్రలోని అనేక సంఘటనలను ఆర్థిక అంశాలే ప్రధాన కారణాలు అనే మార్క్స్ సిద్ధాంతానికి భిన్నమైనదన్నమాట. ఇక్కడ చూడండి, మార్క్స్ ఏం చెప్పాడు, ఎప్పుడు పెట్టుబడిదారీ విధానమే గురించి ఎక్కువ నిడివించారు, శ్రామిక వర్గము పెట్టుబడిదారీ విధానం గురించి చెప్పారు. కానీ ఇక్కడ వెబర్కి వచ్చేటప్పటికి మానవ చరిత్రలోని అనేక సంఘటనలకు ఆర్థిక అంశాలే ప్రధాన కారణాలు అనేది వెబర్ చెప్పలేదన్నమాట. మార్క్స్ చెప్పినట్లుగా ఇతను దాన్ని పూర్తిగా వ్యతిరేకించాడని చెప్పొచ్చు. ప్రత్యామ్నాయమైన ప్రతిపాదనలు మాత్రమే మార్క్స్ చేశారు. అవి అంటే మార్క్స్ దృక్పథానికి ప్రతిస్పందించి తద్విభిన్నమైన ప్రత్యామ్నాయ సిద్ధాంతము ప్రతిపాదించడమే అతని ప్రయత్నంలోని అంతర్భాగమని మనం గుర్తుంచుకోవాలి. మార్క్స్ చేసిన యొక్క సిద్ధాంతాలకి వ్యతిరేకమైన ప్రతిపాదన చేయడమే ఇతని యొక్క సిద్ధాంత ప్రతిపాదనలని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలన్నమాట. మార్క్సిస్టు ఏకపక్షవాదం అనేది శాస్త్ర సమ్మతం. మార్క్సిస్టు పద్ధతులు ఏంటి? ఏకపక్షవాదం, వాడు చెప్పిందే కరెక్ట్ అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇక్కడ వెబర్కి వచ్చేటప్పటికి ఒక ఆర్థిక వేత్తగా ఇతను ఏం చెప్పాడంటే పెట్టుబడిదారీ విధానమే
ఒక ఆర్థిక వ్యవస్థని సమూలంగా మార్చివేయగలుగుతుంది అనే దృక్పథాన్ని మార్క్స్ చెప్పినట్లుగా దానికి వ్యతిరేకిస్తూ ఇతను ఏం చెప్పాడంటే సర్వజన అంగీకార యోగ్యము అయినది కాదని లోకానికి తెలియచేయటమే ప్రధాన ధ్యేయంగా ఈ యొక్క వేబర్ యొక్క సిద్ధాంతాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ప్రొటెస్టెంటిజంలో పెట్టుబడిదారీ వ్యవస్థల మధ్య ఉన్న కార్యకారణాలకు సంబంధానికి కేవలము ఒక యాత్రిక సంబంధంగానే పరిగణించకూడదు అనేది వేబర్ చెప్పారనమాట. ఇక్కడ ఏంటి, సామాజిక సమన్విత సంస్కృతి అనేది మానవ జీవితాలకి హస్తబద్ధంగా చేయడానికి ఉపకరించే ఒక సాధనంగానే ఉంటుందనేది వేబర్ నుడివారు. తర్వాత అది పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టికి తోడ్పడిందని వెబర్ అభిప్రాయపడ్డారు అనమాట. అంతేకాని ప్రొటెస్టెంటిజం ఒక పెట్టుబడిదారీ వ్యవస్థ వికాసాలకు కారణవంతమైన అంశమని వెబర్ అభిప్రాయం కాదనమాట. మనం అట్లా అపార్థం చేసుకోకూడదు. ఆర్మాన్ అనే శాస్త్రవేత్త ఈ విషయంలో వెబర్ అభిప్రాయాలను సృష్టం చేస్తూ ఇలా చెప్పారు. ప్రొటెస్టెంటిజము పెట్టుబడిదారీ వ్యవస్థ ఏర్పడటానికి ఏకైక కారణం కాదు, అది అనేక కారణాల్లో ఒకటి మాత్రమే అనేది ఇక్కడ మనకి చెప్పారనమాట. పెట్టుబడిదారీ వ్యవస్థ విభిన్నమైన లక్షణాలతో ఇది కూడా ఒకటిగా ఉన్నది అనేది ఇతను చెప్పారు. పాశ్చాత్య పెట్టుబడిదారీ వ్యవస్థకు మాత్రమే పరిమితమైన కొన్ని లక్షణాలను తీసుకొని వ్యవహారం అనేక రకాల విశ్లేషణలు చేశారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అంటే అలాంటి వ్యవస్థను మనము పరిగణలోకి తీసుకుని పెట్టుబడిదారీ వ్యవస్థ భావాన్ని బట్టి మారుతూ ఉంటుందనేది మనకి ఇక్కడ తెలియపరిచారు. తర్వాత వెబర్ ఇక్కడ ఏం చెప్పారంటే పారిశ్రామిక సమాజాలలో సాగే చర్యల విషయంలో వెబర్ చేసిన వ్యాఖ్యలు అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు ఆమోదం చెప్పారు, అంగీకరించారు, దాన్ని కొనసాగించారు అనేది మనము చెప్పక తప్పదన్నమాట. ఇక్కడ రిలిజియన్ ఇన్ సెక్యులర్ సొసైటీ అనే రచనలో బ్రేయాన్ ఇలా పేర్కొన్నారు. మతపరమైన ఆలోచనలతో జరిగే మార్పులే కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. మతోద్దేశంతో మనుషుల ప్రవర్తన అతనిపై స్వల్పంగానే ఉంటుంది. అనుభవం ఆధారంగానే ప్రపంచాన్ని అవలోకించడము, శోధించడం జరుగుతున్నది. ఇక్కడ చూడండి, ఇతను ఏం చెప్పారు, బ్రేయన్ మతపరమైన ఆలోచనలో జరిగిన మార్పులు మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటాయి. వ్యక్తిగతంగా మనం తెలుసుకోగలుగుతాం అనమాట. మతోద్దేశంతో మనుషుల ప్రవర్తన అతనిపై స్వల్పంగానే ఉంటుంది అనమాట, ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది అనమాట. అనుభవం ఆధారంగానే ప్రపంచాన్ని అవలోకించడము, శోధించడం జరుగుతూ ఉంటుంది అనేది చెప్పారనమాట. విల్సన్ ప్రకారము హేతుబద్ధమైన ఆలోచన విధానానికి ఆధారభూతమైన అంశాలు 4 ఉంటాయని చెప్పారు. అవి ఒకటి ఆస్ప్రెస్టియస్ ప్రొటెక్టిజం, ఇది ఆచరణీయము, హేతుబద్ధము, నియంత్రణము, ఆవేశాత్మిక వ్యతిరేకమైన నైతిక వ్యవస్థను సూచిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఆచరణీయమైనది, హేతుబద్ధమైనది, నియంత్రణ కలది, తర్వాత ఆవేశాతిశయ వ్యతిరేకము అయిన నైతిక వ్యవస్థని ఇది సూచిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడికి రెండో దాన్ని మనం తీసుకున్నట్లయితే హేతుబద్ధమైన సమాజము, ఈ సమాజ సభ్యులు జాతీయ సంస్థల్లో అంటే సినిమాలు, ప్రజాసేవా సంస్థలు, ప్రభుత్వము, రాజ్యపాలన వంటి వాటిలో పాల్గొనడానికి మనకి ప్రోత్సహిస్తూ ఉంటుంది అనమాట. సామాజికులు అందరూ హేతుబద్ధంగా ప్రవర్తించాలని నిర్దేశిస్తుంది మరియు నియంత్రిస్తుంది అనమాట. ఈ విధమైన పద్ధతులు భౌతిక, జైవిక, సామాజిక శాస్త్రాలన్నీ హేతువు మీద ఆధారపడ్డవే, కానీ కేవలం విశ్వాసం వల్లనే వాటి వికాసం జరగలేదు. తర్వాత ఇలాంటి పరిణామాలు శాస్త్రీయ దృక్పథము సహాయంతో భౌతిక ప్రపంచాన్ని మనం సరిగ్గా చూడలేము అనే దృక్పథాన్ని ఇక్కడ చూడగలిగే సంప్రదాయాన్ని ఎదిరించడానికి ఏ శక్తులు ప్రభావం కారణమయ్యాయి, సాంప్రదాయాన్ని విడనాడి దాని స్థానంలో ఆత్మవిశ్వాసము, సూత్రాలను ఏర్పరచడానికి చేసిన శక్తులు ఏవి అనేవి మనకి గోచరిస్తూ ఉంటాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం రెండో దానికి వెళ్ళినట్లయితే లాభార్జన, లాభాలు నిరంతరంగా పెంచుకుంటూ పోయే దురదృష్టిపై పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాలను వేబర్ పేర్కొన్నాడు. ఇక్కడ ఏంటి, పెట్టుబడిదారీ వ్యవస్థని ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయాల్ని విశదీకరించారు. ఇక్కడ లాభార్జన, లాభాలను నిరంతరంగా పెంచుకుంటూ పోయే దురదృష్టి పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాలని వేబర్ పేర్కొన్నారు. పెట్టుబడిదారీ లక్షణాలు ఎలా ఉంటాయి, లాభార్జన, లాభాలను నిరంతరము లాభాలను ఎలా సంపాదించాలి, దురదృష్టి మీదే పెట్టుబడిదారులు కేంద్రీకృతం అవుతారనేది వేబర్ చెప్పారు. పెట్టుబడిదారులు నెలకొల్పే పారిశ్రామిక సంస్థలు హేతుబద్ధమైన ఉద్యోగ బృంద సమయంపై ఆధారపడి నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు పారిశ్రామికీకరణ జరగాలి, పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టగలిగిన
పద్ధతిలో ఉంటారు. కానీ ఈ పారిశ్రామికీకరణలో ఈ పెట్టుబడిదారులు ఏం చేస్తూ ఉంటారు? పెట్టుబడిదారులు నెలకొల్పే పారిశ్రామిక సంస్థలు హేతుబద్ధమైన ఉద్యోగ బృందం అనేది స్కిల్డ్ బృందం. అంటే ఉద్యోగులు అంటే అనేక మంది ఉద్యోగులు దాంట్లో పనిచేస్తే కానీ ఉత్పత్తి, పెట్టుబడి 2 ఉపయుక్తంగా ఉండవన్నమాట. కాబట్టి పారిశ్రామిక పద్ధతుల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో ఈ యొక్క ఉద్యోగ సామ్యం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది అనేది చెప్తూ ఉంటారు వెబర్. వ్యయము, అంచనాలు, లాభావకాశాలు ముగింపు ఆధారంగానే వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడేంటి పెట్టుబడి ఎలా జరుగుతూ ఉంటాయి? వ్యయాలు, అంచనాలు, లాభావకాశాలు ముగింపు ఆధారంగానే వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి అనేది వెబర్ చెప్పారు. పెట్టుబడిదారీ స్ఫూర్తి అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదు, కానీ అది ఒక జీవన విధానం. పెట్టుబడిదారులకు ఒక జీవన విధానం అన్నమాట. వారి నైతిక విలువలు, బాధ్యతలు, వారికి కూడా ఒక నైతిక విలువలు, బాధ్యతలు ఉంటాయి. సామాజిక ప్రగతి అనేది సామాజిక అట్టడుగు స్థాయి నుంచి ప్రారంభం అవుతుంది. ఆర్థిక అభివృద్ధి వివిధ దశల్లో శక్తి, సంపద సృష్టి కాక నూతన వర్గాల అభివర్గానికి అన్న ఆలోచన హెన్రీ పేర్కొన్నారు. ఇక్కడ హెన్రీ ఆ విధంగా చెప్పారనమాట. ఇక్కడ ఏంటి, పెట్టుబడిదారు పెట్టగానే మనకి లాభాలు రావు కదా. ఆర్థిక అభివృద్ధికి వివిధ దశల్లో శక్తి, సంపదలు ఒక మూల కారకాలుగా ఉంటాయి అనేది ఇక్కడ చెప్పారనమాట, హెన్రీ చెప్పారనమాట. తర్వాత భూ యాజమాన్యము, వాణిజ్య వ్యాపారాలు సాగుతున్న కులీన పాలనా సమయంలో ఆధునిక సమాజాల వ్యవస్థాపన జరిగిందని వెబర్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ చూడండి, భూ యాజమాన్యము, వాణిజ్య వ్యాపారాలు ఎప్పుడు ఏ సమయంలో జరుగుతున్నాయి? ఒక సామాజిక వ్యవస్థాపనలోనే జరుగుతూ ఉంటాయి అనేది తన అభిప్రాయపడ్డారు. సమాజంలో ఏర్పడిన ఘర్షణలకు మతం ఒక శక్తి ప్రధానమైన ఔషధంగా పరిగణిస్తుంది. అంటే ఘర్షణకి ఈ సమాజంలో ఏ ఘర్షణ జరగలేండి, మతం ఒక ప్రధాన ప్రాధాన్యత ఏర్పరచుకుంటూ ఉన్నదనేది వెబర్ చెప్పారనేది ఇక్కడ తెలుసుకుంటున్నాము. సంపద సమకూర్చుకోవటం అనేది ఒక ప్రయోజనకారే కాకుండా ఒక విధి కూడా అని సృష్టించేశారు. ఇక సమాజంలో ఏంటి, సంపద సమకూర్చుకోవటం అనేది ఒక ప్రయోజనకారే, అది ఒక విధి కూడా. అంటే మనిషి మనం ఏంటి, పుట్టుతాము, సంపాదించుకుంటూ ఉంటాము, కానీ అది ఒక సమాజంలో ప్రయోజనకారిగా పేర్కొంటూ ఉంటాం. అంటే సమాజంలో ఒక వ్యక్తి సుస్థిరముగా ప్రశాంతంగా జీవన విధానం కొనసాగించాలంటే సంపద ఏర్పరచుకోవాలి, అది ఒక కారకం అని చెప్తూ ఉంటారు అనమాట. స్వప్రయోజనాల కాంక్ష తీవ్రత అంత ప్రముఖమైనది కాదు. అంటే పెట్టుబడిదారులు ఏంటి, స్వప్రయోజనాలు, ఎక్కువ లాభార్జనాన్ని దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇది అంత తీవ్రమైనదిగా సమాజంలో మనం పరిగణించలేమనేది వెబర్ చెప్పారనమాట. తర్వాత అలాంటి కాంక్ష మానవ చరిత్ర అన్ని కాలాల్లోనూ ఉంటూనే ఉంటుంది అనమాట. ఈ కాంక్షను తొలి రోజుల్లో దుర్గుణంగా పరిగణిస్తే సామాజిక పరిణామము వల్ల వీటికి ఆర్థిక సద్గుణాలుగా గుర్తిస్తూ ఉంటారు. ఒకప్పుడు తప్పు అనుకున్నది కాలానుగుణ్యంగా అది గొప్ప అవుతుంది అనమాట. పెట్టుబడిదారీ వ్యవస్థ లాభాపేక్షతో పనిచేస్తుంది అనేది ఒకప్పుడు తప్పు అనమాట. ఇప్పుడు ఎక్కువ లాభాలను ఇతను గడించినట్లయితే ఆటోమేటిక్గా ఉద్యోగ సామ్యం అనేది ఆ యొక్క ఫలాలన్నీ అందిపించుకోగలుగుతుంది అనేది వెబర్ చెప్పారనమాట. వెబర్ ప్రధాన ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా అలాంటి ఆలోచన విధానం రూపొందించడంలో మతము నిర్వచించిన పాత్ర ఏమిటో తెలుసుకోవడానికి విశేషమైన కృషి చేశారు. మతపరంగా ఆర్థిక పరిపుష్టి ఎలా ఏర్పడుతుంది, పారిశ్రామిక అభివృద్ధికి మతం ఎటువంటి ప్రాముఖ్యత ఇస్తుంది అనేది వెబర్ యొక్క పరిశోధనలో మనము ప్రముఖ పాత్ర వహించిందని తెలుసుకోవచ్చు అనమాట. ఈ అన్వేషణలో వెబర్ అస్సెటిక్ ప్రొటెస్టిజం అనేది పరిశీలించారనమాట. ఈ యొక్క ప్రొటెస్టిజంలో పాశ్చాత్య పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భావానికి పూర్వమే ప్రారంభమైనట్లు వెబర్ పేర్కొన్నారనమాట. ఇక్కడండి ఎసెస్టిక్ ప్రొటెస్టిజం అనేది వెబర్ అనేక మతాలను ముఖ్యంగా 17వ శతాబ్దంలోని పశ్చిమ ఐరోపాలో ఆవిర్భించిన క్యాల్వినిజం అధ్యయనం చేశారు. వెబర్ అభిప్రాయంలో పెట్టుబడిదారీ వ్యవస్థ క్యాపిటలిస్టిక్ ధర్మశాస్త్రం ప్రతిరూపంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. అనేక రకాల మార్పులు చేర్పులు సమాజాభివృద్ధిలో జరుగుతూనే వచ్చినాయి. ఈ యొక్క పెట్టుబడిదారీ వ్యవస్థలో ఈ ప్రక్రియ పద్ధతులన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాం అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెవర్ ప్రతిపాదిత సిద్ధాంతంలో అతి ముఖ్యమైనది అంశము ఏ కాలింగ్ అన్నమాట ద్వారా వ్యక్తమవుతున్నది. లూథర్ దృష్టిలో స్వర్గమే వ్యక్తి జీవన స్థితి నిర్ధారిస్తుంది అనేది, అంటే స్వర్గం చావు పుట్టుకలన్నీ కూడా స్వర్గం నిర్ణయిస్తుంది అనే దృక్పథాన్ని మనం తెలుసుకున్నాం.
దీన్ని వ్యతిరేకించడము అపవిత్ర చర్య అవుతుంది అనేది వెబర్ యొక్క అభిప్రాయపడ్డారు. ఏ కాలింగ్ అన్న మాట ద్వారా వ్యక్తమవుతుంది. లూథర్ దృష్టిలో స్వర్గమే ఒక వ్యక్తి జీవన స్థితిని నిర్ధారిస్తుంది. దీన్ని వ్యతిరేకించడమే అపవిత్ర చర్య అవుతుంది అనేది ఇక్కడ చెప్పుకున్నారు అనమాట. ద స్టేట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది ఇండివిజువల్ హ్యాస్ బీన్ సెట్ బై ద హెవెన్, ఇట్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ రిబెల్ అగైన్స్ట్ ఇట్. అంటే ఇది ఒక అపవిత్ర చర్యగా, దాన్ని ఎదిరించినట్లయితే ఒక అపవిత్ర చర్యగా మనం భావిస్తూ ఉండాలి అని చెప్తారు అనమాట. కాలింగ్ అనేది మనిషి జన్మించే పరిస్థితి కాదు, అది మనిషి ఎన్నుకోవాల్సిన ఒక జీవన సరణి అనేది చెప్పారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కాలింగ్ అనేది మనం ఒక అంశంగా చెప్పుకున్నాం కదా, ఇది మనిషి జన్మించే పరిస్థితి కాదు, అది మనిషి ఎంచుకునే ఒక ప్రత్యేకమైన అంశంగా వెబర్ చెప్పారనమాట. దాన్ని మతపరమైన బాధ్యతగా అనుసరించాలనేది, దాన్ని మనం మతపరమైన బాధ్యతగా అనుసరించాలనేది ఇక్కడ ఇతను చెప్పారు. ఈ సూత్రాలే కాల్వినిస్ట్ తత్వంలో ప్రముఖమైనవని వెబర్ వాదించారు. కాల్వినిస్ట్ ధర్మశాస్త్రము అంతకుముందు ఆత్మకు హాని కలిగిస్తాయని భావించి వాణిజ్య వ్యాపారాలకు మాన్యతనిస్తుంది. శ్రమించడం అనేది కేవలము ఆర్థిక సాధన మాత్రమే కాదు, అది ఒక తాత్విక ధ్యేయంగా కూడా అని కాల్వినిస్ట్ ధర్మశాస్త్రము సృష్టి చేసిందనేది వెబర్ చెప్పారు. అంటే మతపరమైన పద్ధతులని అనేక రకాలుగా వెబర్ వివరించారనేది మనకి ప్రక్రియ పద్ధతిలో తెలుసుకోవచ్చు అనేది మనం చెప్పుకుంటాను. తర్వాత కాలాన్ని వృధా చేయటము, సోమరితనము, ఉబ్బుసుబొక్క కవర్లు చెప్పుకోవటము, అవసరానికి మించి నిద్రపోవటము, మనిషి 6-8 గంటల కంటే ఎక్కువ నిద్రపోవటం, అంటే దాన్ని మనకు అవసరానికి మించి నిద్రపోవటం. మనం ఏంటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6 గంటలు 8 గంటలు ఒక ప్రశాంతమైన జీవితానికి చక్కగా పరిపూర్ణంగా ఉంటుంది ఈ నిద్ర అనేది మనం చెప్పుకుంటాం. అంతకన్నా ఎక్కువ నిద్రపోవటం అనేది ఒక దుర్గుణంగా చెప్తూ ఉంటారు అనమాట. వీటిని కాల్వినిస్టులు ఖండించారనమాట. ఇక్కడ మతపరమైన పద్ధతుల్లో ఈ కాల్వినిస్టులు ఏం చేశారు, కాలాన్ని వృధా చేయటము, సోమరితనము, మళ్ళీ ఉబుసుకు కబుర్లు చెప్పుకోవటం, టైం పాస్ చేయటం అనమాట, అవసరానికి మించి నిద్రపోవటము, ఇవన్నీ కూడా ఎక్కువ నిద్రపోవటం, వీటిని కాల్వినిస్టులు ఖండించారనమాట. వివాహేతర లైంగిక ఆనందాన్ని కాల్వినిస్టులు నిరసించారు. ఆటపాటలు, వినోదాలు అనేవి చక్కని ఆరోగ్యానికి, శరీర దృఢతకు దోహదం చేస్తాయని వారు భావించారు. అంత ఎందుకు, ఒక వ్యక్తి ఎన్నుకున్న జీవన మార్గం నుంచి తప్పుదో పట్టించేవి కొన్ని ఉంటాయన్నమాట. అతని ప్రయత్నాలను విఘాతం కలిగించే వాటినన్నింటినీ వారు నిరసించారు. అంటే తప్పుదో పట్టించే పద్ధతులన్నీ కూడా వీళ్ళు ఖండించారు అనేది మనం చెప్పుకోవచ్చు. పైన పేర్కొన్న మార్గదర్శక సూత్రాలను అనుసరించే జీవన వ్యాపారం సాగిస్తే వ్యక్తి భగవత్ కృపా కటాక్షాలకు దూరంగా కాకపోగా దైవానుగ్రహాన్ని పాత్రుడవుతారు. ఇక్కడ ఏంటి, ఈ యొక్క అంటే ఒక పరిపూర్ణమైన ప్రశాంతమైన, అంటే నిరంతరము పని చేసుకోవటము, ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోవటము, కాలాన్ని వృధా చేయకుండా నిరంతరము పని చేయటం వల్ల వ్యక్తి దైవ కృపని పొందగలుగుతాడనేది వీళ్ళు చెప్పారు అనేది చెప్తూ ఉంటారు. దైవానుగ్రహాన్ని పాత్రలవుతూ ఉంటారు. అందుకే ధనార్జన, సంపదను పోగు చేయటం అనేవి ఒకనాడు మత ప్రబోధానికి విరుద్ధమైనవని భావించిన కాల్వినిజం ప్రచారంలో వాటికి మన్నన ఏర్పడింది. ప్రజలందరూ వీళ్ళు చెప్పే యొక్క సిద్ధాంతపరమైన పద్ధతులన్నీ కూడా చాలా బాగున్నాయి అని ప్రజలందరూ, సమాజ ప్రజలందరూ ఆ రోజుల్లో వీరి యొక్క సిద్ధాంతాలను గౌరవించడం నేర్చుకున్నారనేది తెలిసి వచ్చిందనమాట. వాటిని దైవకృప సంపాదించడంలో సహాయకారులుగా పరిగణించని చెప్పింది. ఆ సిద్ధాంత ప్రబోధాలన్నీ కూడా దైవాన్ని యొక్క కృపని పొందడానికి వీలవుతుందనేది చెప్తూ ఉంటారనమాట. పెట్టుబడిదారీ వ్యవస్థ వికాసానికి ఎంతో ఇవి తోడ్పడ్డాయనేది మనము పేపర్ పేర్కొన్నారనమాట. ఒక క్రమాన్ని అనుసరించి నియమబద్ధంగా కొనసాగి ఏ వృత్తి వ్యాపారైనా హేతుబద్ధమైన పెట్టుబడిదారీ వ్యవస్థని ప్రోత్సహిస్తాయని వెబర్ చెప్పారు. అవిశ్రాంతంగా, నిరంతరంగా, క్రమబద్ధంగా నిర్వహించే పనిని పెట్టుబడిదారీతనాన్ని ప్రోత్సహిస్తుందని వెబర్ నిర్వహించారు. అంటే మతపరమైన జీవిత విధానానికి అనుగుణంగా నడుచుకున్నట్లయితే వ్యక్తి యొక్క సామాజిక పద్ధతులన్నీ కూడా అనుగుణంగా ఎంతో నిర్ణయాత్మకంగా ఉంటాయనేది వెబర్ నిర్వహించారు. అందుకని ఇతను ఏం చేశారు, మతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారనేది మనం ఈ విషయాల వల్ల తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ తర్వాత అనేక రకాల విషయాలు మతానికి లింక్ చేసి ఇతను అనేక రకాల సిద్ధాంతాలను రూపొందించారు. ఆ సిద్ధాంతాలను రూపొందించడం వల్ల ఇతను మతపరమైన అభిప్రాయాలను ఎక్కువ చెప్పారనే యొక్క కూడా
మనకి వెలుగులోకి వచ్చినాయి అనేది మనం చెప్తున్నాము. ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ వేరే సిద్ధాంతాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సామాజిక శాస్త్రవేత్తలు ఇతను యొక్క పుస్తకాలు అనేక రకాల సామాజిక గుర్తింపుకి అభివృద్ధికి దోహదం చేస్తాయి ఆర్థిక పరంగా అనేది మనకు తెలిసిన విషయమే. మత విషయాల్లో వేబర్ ప్రతిపాదించిన సిద్ధాంతము ప్రసిద్ధులైన సామాజిక శాస్త్రవేత్తలు ఆమోదము మన్ననలు పొందిన అనేక రకాల లోటుపాట్లు కూడా వీళ్ళు వెలిగించి చూపించారనమాట. ఈ యొక్క ఆమోదము మన్ననలు పొందిన ఆ సిద్ధాంతాల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నట్లు విమర్శకులు భావించారు. అవి ఏంటో మనం తెలుసుకుందాము. ఒక నూతన భావాల్లో సిద్ధాంతాల్లో ప్రతిపాదించడము అనేది ద్వారా అన్ని విషయాలు అవగాహన సుసాధ్యమవుతుంది భావించడము జరుగుతూ ఉంటుంది. అంటే ఒక సిద్ధాంతాన్ని పెట్టడం వల్ల అన్ని విషయాలు అవగాహన చేసుకోవటము ఈజీ అవుతుంది అనేది భావించడం జరుగుతూ ఉంటుంది. ఈ రకమైన లోపమే వెబర్లో కూడా కనిపిస్తూ ఉంటుందని టావెనీ అనే సామాజిక శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఇక్కడ ఏంటంటే అంతేకాక అసలే అస్పష్టంగా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ భావనను ఎక్కువగా సరళీకరించిన వెబర్ దాన్ని పరిమితి అర్థము ఆపాదించాడనేది మనకు విమర్శలు ఏర్పడింది. అంటే కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు, పెట్టుబడిదారులు అండ్ శ్రామిక వర్గాల గురించి అనేక రకాల సిద్ధాంతపరమైన రూపకల్పన చేశారు. కానీ వెబర్ విషయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడికి ఏం చేశారు, ఇది ఈ రకమైన లోపమే వెబర్లో కూడా కనిపిస్తూ ఉంటుందని టోనీ కొనుక్కున్నారు. అంతేకాక అసలే అస్పష్టంగా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ భావనను ఎక్కువ సరళీకరించి వెబర్ దానికి పరిమితమైన అర్థాన్ని ఆపాదించాడనేది ఒక విమర్శ ఏర్పడింది. అంటే మతంతో పాటు పెట్టుబడిదారీ వ్యవస్థ డెవలప్ అవుతుంటుంది, అనుకూలంగా ఉంటుంది అనేది వెబర్ చెప్పడం వల్ల ఇది ఒక కొద్దిగా హాస్యాస్పదంగా మనము ఆమోదించడానికి అంత అనుకరంగా లేదనే దృక్పథాన్ని కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు ఏర్పరిచారనేది ఇక్కడ విమర్శనం ఉన్నదన్నమాట. మరొక విమర్శన పెట్టుబడిదారీ పరిశ్రమలు మతపరమైన మార్పులు పెట్టుబడిదారీ వ్యవస్థను సృష్టించడమే కాక ఆగాల్సి వచ్చిందనే వేబర్ వాదము కొంత కృత్రిమంగానే ఉన్నది విమర్శ కూడా వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి మరొక విమర్శ ఏంటంటే పెట్టుబడిదారీ పరిశ్రమలు మతపరమైన మార్పులు పెట్టుబడిదారీ వ్యవస్థను సృష్టించేదాకా ఆగాల్సి వచ్చిందనే వేబర్ వాదన కొంత కృత్రిమంగా ఉన్నదనేది ఇక్కడ విమర్శ వచ్చిందనేది చెప్పుకుంటాం. కానీ ఆర్థిక రంగాల్లో జరిగిన మార్పులు సాగిన ఉద్యమాల వల్ల మతంలో కూడా మార్పులు రావడానికి అవకాశం ఉంటుందని కూడా భావించాడు. ఇక్కడ చూడండి, ఇతను ఒక వినూత్నమైన వేబర్ చెప్పిన దాంట్లో ఇది ఒకటి బాగున్నది అనేది అనేక మంది శాస్త్రవేత్తలు నొక్కి వక్కాణించారు. వెబర్ వాదన కొంత కృత్రిమంగా ఉండేదని విమర్శలు కూడా వచ్చినప్పటికీ కానీ ఆర్థిక రంగంలో జరిగిన మార్పులు సాగిన ఉద్యమాల వల్ల మతంలో కూడా మార్పులు రావడానికి అవకాశం ఉంటుందని ఇతని వెబర్ భావాన్ని అందరూ కూడా గౌరవించారనేది ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఆర్థిక నీతికి సంబంధించిన కాల్వినిస్టుల అభిప్రాయంలోని మార్పులను గురించి వెబర్ ప్రస్తావించారు, అనేక రకాలుగా ప్రస్తావించారు అనమాట. ఆ మార్పులు కేవలము కాల్వినిస్ట్ మేధావులకే పరిమితం కాలేదని అనేది యథార్థం అనమాట. ఇక్కడ చూడు, అనేక రకాల కాల్వినిస్టుల యొక్క విమర్శన మార్పులని వెబర్ ప్రస్తావించారు. ఆ మార్పులు కేవలము కాల్వినిస్టుల మేధావులకే పరిమితం కాలేదనే యథార్థాన్ని సామాజిక శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రొటెస్టెంట్ మేధావుల ఆలోచన ధోరణిలో కూడా మార్పులు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంతేకాక వెబర్ భావించినట్లు కాల్వినిస్టుల ప్రలోభాలలో ఏకరూపత కనిపించదు. ఇక్కడ మనకు కనిపించదు అనేది సామాజిక శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం అన్నమాట. ఈ ప్రలోభాలు ఆయా దేశ కాల పరిస్థితులకి, సాంప్రదాయ ఆర్థిక పరిస్థితులు, రాజకీయ వాతావరణం వంటి వాటిని బట్టి మారుతూ వివిధ తరహాలుగా మార్పులు చేర్పులు ఏర్పడుతూ ఉన్నాయనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. తొలి దశలో పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రొటెస్టెంటిజం కంటే ముందే ఏర్పడిందని, ఆ వ్యవస్థ ప్రొటెస్టెంటిజం ప్రభావానికి గురి అయ్యి నిర్ణయమైందని కాల్స్ భావించాడనమాట. కాల్వినిజం పెద్ద పెద్ద పదాలతో మొదలు ప్రారంభమైందని, పారిశ్రామికరణ తొలి దశలో ఉన్న సమయంలో మొదలైందని అతను భావించాడు. ప్రొటెస్టెంటిజం అనేది పెట్టుబడిదారులు తమ స్థానాన్ని చట్టబద్ధత, న్యాయసమ్మతి కల్పించడానికి ఎన్నుకున్న సిద్ధాంతం అని క్యాట్స్ పేర్కొన్నారు. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఇతను చేసిన చిన్న చిన్న లోపాలుగా ముందు ఉన్న సామాజిక శాస్త్రవేత్తలు చెప్పారు. అంటే ఇక్కడ చూడండి, అతను ప్రొటెస్టెంటిజం అనేది పెట్టుబడిదారులు తమ స్థానాన్ని చట్టబద్ధత, న్యాయసమ్మతి కల్పించడానికి ఎన్నుకున్న సిద్ధాంతం అనేది తర్వాత శాస్త్రవేత్తలు చెప్పారనేది మనం చెప్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, ఆస్పెటిక్ ప్రొటెస్టిజం
పాశ్చాత్య పెట్టుబడిదారుల వ్యవస్థ కంటే ముందుగానే ప్రారంభమైనది అది వెబర్ అభిప్రాయం పడ్డారనమాట. తర్వాత ప్రెసిడెంటిజం ఎథిక్ మత సూత్రాల ఆటంకారంగానే ఏర్పడిన లౌకిక దృష్టి పెట్టుబడిదారుల తత్వానికి వికాసానికి ప్రముఖ కారణమని అతను వెబర్ భావించారు. ఇక్కడ చూడండి, వెబర్ అభిప్రాయం ప్రకారం ఏంటంటే ప్రొటెస్టెంట్ ఎథిక్ మత సూత్రాల ఆధారంగా ఏర్పడిన లౌకిక దృష్టి పెట్టుబడిదారీ తత్వ వికాసానికి ప్రముఖ కారణమని వెబర్ భావించారనమాట. అనేక ఇతర కారణాలున్న పశ్చిమ ఐరోపా పెట్టుబడిదారీ వ్యవస్థల ఆవిర్భావానికి వికాసానికి ప్రముఖమైన కారణము ఆస్పెటిక్ ప్రతిష్ఠితమైనది వెబర్ దృఢాభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారనమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. అనేక ఇతర కారణాలున్న పశ్చిమ ఐరోపాలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భావానికి వికాసానికి ప్రముఖమైన కారణము ఆస్పెటిక్ ప్రతిష్ఠితమైనదని వెబర్ దృఢ అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారనేది ఆ యొక్క సామాజిక శాస్త్రవేత్తలందరూ కూడా గుర్తించారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. మతము పెట్టుబడిదారీ వ్యవస్థల మధ్య సంబంధము ఉందన్న వైబర్వాదము ఎందరో శాస్త్రవేత్తలు, చరిత్రకారులు పరిశోధనలకు గురికొల్పింది. ఇక్కడ ఇది ఒక గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క మతము పెట్టుబడిదారీ వ్యవస్థల మధ్య సంబంధం ఉన్న వైబర్వాదం అంటే పెట్టుబడిదారీ వ్యవస్థకి మతానికి అతి దగ్గర సంబంధం ఉన్నది అనేది మనకి వైబర్ చెప్పిన సిద్ధాంతాన్ని ఎందరో శాస్త్రవేత్తలు, చరిత్రకారులు పరిశోధనకి గురికొల్పిందిగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఆర్థిక అభివృద్ధి పైన మత ప్రభావాన్ని గురించి వెబర్ వెలిపించిన అభిప్రాయాలు ఎందరో మేధావుల్ని ఆలోచింపజేసినాయి. అంటే ఇప్పుడున్న శాస్త్రవేత్తలు, అప్పుడున్న సామాజిక శాస్త్రవేత్తలు అందరూ కూడా ఆర్థిక అభివృద్ధిపై మత ప్రభావము గురించి వెబర్ వెలిపించిన అభిప్రాయాలు ఎంతో ఆ కాలానికి ఎంతో అనుగుణంగా ఆచరించబడేటట్లుగా ఉన్నాయనేది ఎంతో మంది మేధావులు తెలియపరచుకున్నారని చెప్తూ ఉన్నాం. దురదృష్టం ఏమిటంటే తన రచనలు పూర్తి కావడానికి ముందే వెబర్ చనిపోయారు. ఇది అసంపూర్తిగానే మిగిలిపోయాయి అన్నమాట. అయినా సామాజిక శాస్త్రంలో అతనికి ఒక ప్రముఖమైన స్థానము ఉంటూనే ఉంటుంది. అందరూ మనం అది గుర్తించగలిగామన్నమాట. ఆండ్రెస్కీ అన్నట్లుగా ఇతను మరొక 20 సంవత్సరాలు జీవించుకుంటే ఏమి సాధించేవాడో సమాజం అంతా చూసేది అనేది చెప్పారనమాట. అంటే ఇక్కడ మతపరంగా మతము పెట్టుబడిదారీ వ్యవస్థల మధ్య సంబంధాన్ని, వెబర్ యొక్క ఆలోచన పరాన్ని చాలా మంది శాస్త్రవేత్తలు ఇక్కడ మనకి అంగీకరించారు అనేది మనం చెప్పక తప్పదు. మతానికి పెట్టుబడిదారికి ఒక లింక్ ఉన్నదనేది ఇప్పటి సామాజిక శాస్త్రవేత్తలు అంటే మతపరంగా పెట్టుబడిదారులు ఏ విధంగా ఆలోచిస్తారు, సామాజిక అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తారనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాము. దుర్కహైమ్ చేసిన సేవలతో పాటు ఈ యొక్క వెబర్ కూడా ఆధునిక శాస్త్ర పితామహుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడ మనం ఆర్థిక వ్యవస్థ, సమాజాలపై వీరి యొక్క అభిప్రాయాల్లో వైవిధ్యం ఉన్నప్పటికీ మతపరమైన సామాజిక శాస్త్రము, వ్యవస్థాపకుల సమాజ శాస్త్రము, ఆర్థిక వ్యవస్థ సమాజాలను ఏర్పడటానికి వీరి రచనలు మార్గాన్ని సుగమం చేసినాయి అన్నమాట. మార్గాన్ని ఏర్పరిచినాయి అని చెప్పక తప్పదు. నిజానికి వెబర్ ప్రతిపాదించిన వైమనస్య భావన అంగీకారాన్ని పొందింది. వెబర్ యొక్క వైమనస్య భావన అనేది అందరి అభిప్రాయాన్ని పొందింది అనేది చెప్పుకోవచ్చు. దీనికి మార్క్స్ భావానికి ఉన్నట్లు రుణాత్మక వివరణలు లేవు. దుర్కహైమ్ సామాజిక యథార్థాలని సామాజిక శాస్త్రీయ పరిశోధనకి, సమాజ తత్వానికి అందించే పనిముట్టుగానే వర్ణించారు. వెబర్ సరైన పద్ధతిగా సామాజిక చర్య వర్సెంటైన అవగాహన పేర్కొన్నాడు అనమాట. ఈ యొక్క తర్వాత మార్క్స్ దృగ్విషయ విశ్లేషణ కోసం ఏర్పడిన ఉత్పత్తి సాధనాల భావన కొత్త విప్లవాత్మకమైనదిగా చెప్పుకోవచ్చు. కానీ ఈ ముగ్గురు అంటే దుర్కహైమ్, వెబర్, మార్క్స్ ఈ ముగ్గురు తత్వవేత్తలు చారిత్రాత్మక ఉపగమనాన్ని అవలంబించారు. వీరి ముగ్గురు తమ రచనల్లో చరిత్ర, పెట్టుబడిదారీ విధానము, మానవ స్వభావాన్ని అవగాహన చేసుకునేటానికి ఎంతో మూల స్తంభాలుగా అంటే అవగాహన చేసుకోవటానికి ముందు తరమున్న సామాజిక శాస్త్రవేత్తలకి ఎంతో అవగాహనపరమైన పద్ధతులు కల్పించారు. ఇక్కడ ఎవరు దుర్కహైమ్, వెబర్ అండ్ మార్క్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళ ముగ్గురు రచనలు చరిత్ర, పెట్టుబడిదారీ విధానము, మానవ శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి, మతపరంగా పెట్టుబడిదారీ విధానం వల్ల ప్రజలకి, సమాజానికి ఎటువంటి అవగాహన ఏర్పరచవచ్చు, పెంపొందించవచ్చు అనే దృక్పథాన్ని వీళ్ళు ఏర్పరిచారనేది వెబర్ రచనలు మతము, సామాజిక అభివృద్ధి, పెట్టుబడిదారీ విధానము, సామాజిక ఆలోచనలన్నీ కూడా ముందు తరానికి ఒక మార్గదర్శకంగా ఏర్పరిచినాయి అనేది చెప్పక తప్పదనేది వెబర్ యొక్క సామాజిక సిద్ధాంతం వల్ల మనం ఈరోజు తెలుసుకుందాం అనమాట.